నీ వీడియోస్ ఎప్పుడైనా నువ్వు చూసుకోవడం జరిగిందా? లైక్ నీ వీడియోస్ నువ్వు ఫోన్లో ఎప్పుడైనా స్క్రోల్ అవుతున్నప్పుడు కానీ నీ వీడియోస్ నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? చేసిందే కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటాను, అంతేగాని ఫీల్ అవ్వను. అరే అప్పుడు అట్లా చేసినా ఇప్పుడు ఏం లేదు అని. అలా ఫీల్ అయింది ఎప్పుడు అంటే కృష్ణమ్మ సినిమాకి సత్యదేవ్ హీరో. చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసినాను. నీవి నువ్వు చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది కదా. మెయిన్ లీడ్లు చేసినావు, ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఆ ఖడ్గం సినిమా అయితేంది, తర్వాత మన ఎన్టీఆర్తో చేసినావు, దాని తర్వాత మళ్ళా నువ్వు చిరుత సినిమా కూడా చేసినావు. అంటే ఆ చిట్టికి నాకు కనిపించకపోయినా ఆ నీకున్న క్యారెక్టర్ ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో ఏ క్యారెక్టర్ ఇష్టం అంటావు నువ్వు? మరి నేను చేసిన దాంట్లో అన్నిట్లో ఇదే హైదరాబాద్ నవాబ్. అలా కూడా ఉన్నావు అందులో ఏ సీన్లు ఉన్నావు? మస్తు ఉంటుంది సినిమా అది కోడి రెట్టబడిపోయినప్పుడు కల్పించి ఇచ్చేస్తా. ఒకసారి ఏమో ఈగ పడుతుంది దాంట్లో. ఏది చాయ్ ఇది నువ్వేనా? అది గుండు ఉంటుంది కదా. అరే రైట్ రైట్. నెక్స్ట్ అప్పట్లో ఊపిన సినిమా అది, ఫుల్ వైబ్ ఉంటుంది ఆ సినిమాలో. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు క్రిష్ సార్ దగ్గర చేస్తున్నాడు కోడి యాక్టర్ లెక్క. అయితే నేను హరిహర వీరమల్లు సినిమాకి పోయినా సెట్ వర్క్. ఓకే. పోయినప్పుడు ఆయన కలిసిండు. నేను ఆయన గుర్తుపట్టలే, ఆయన గుర్తుపట్టిండు. నేను గుర్రంలు ఉంటాయి కదా, దొబ్బుతా ఉన్నా గుర్రాన్ని. అంటే కొద్దిగా క్లీన్ చేయాలి, మట్టి వేయాలన్నమాట. అది దొబ్బుతుంటే అరే ఇట్రా అన్నాడు. ఏంటన్నా అన్న, నేను ఎవరో తెలుసా అంటే తెలియదు అన్న. తెలియదంటే నేను ఇట్లా హైదరాబాద్ నవాబ్కి డైరెక్టర్ నేనేరా, ఏంటి నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే సెట్ వర్క్ అన్నా. అనగానే అరే సిగ్గుందారా నీకు అది ఇది అని చెప్పి తిట్టిండు. తిట్టంగానే ఇప్పుడు అయితే ఏంటి, నేను ఏం దొంగతనం చేయట్లే కదా, పనే చేస్తున్నా, అయితే ఏమైంది అన్న. అరే ఏదైనా నేను క్యారెక్టర్ ఇప్పిస్తా ఇందులో చెయ్యిరా అన్న. హరిహర వీరమల్లు చెప్తే సరే మాట్లాడిపి అన్న. ఒక 5 నిమిషాలు ఆగన్నాడు. తిన్నాడు టిఫిన్, వచ్చిండు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, నా పనిలో నేను ఉన్నా. ఇక తెలిసిందే కదా కొత్తది ఏముంది అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు వస్తే మాత్రం పక్క చేస్తా అని చెప్పి చెప్తావు. ఓకే. సో చివరిగా చాలా మంది మీ ఇంటర్వ్యూ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే లిటరల్లీ 3-4 డేస్ నుంచి నేను వెతకడమే టైం సరిపోయింది. అటుపోతే సాయి వైన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, దాని నుంచి వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్, ఇవి తిరుగుడే నాకు సరిపోయింది. సో లాస్ట్కి మన అశోక్ అన్న వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో చివరిగా చూసే జనాలకి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనే ఒక పేరు పిచ్చితో ప్యాషన్తో చాలా మంది ఎక్కడెక్కడ నుంచో స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అలా వచ్చి తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు కానీ, ఫ్యామిలీకి దూరమైన వ్యక్తులను కానీ, సో చాలా మంది ఇక్కడ ఉండే ఉంటారు. సో అలాంటి వ్యక్తులు మీరొకరుగా, సో చూసే డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళ టాలెంట్ చూడండి. కానీ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చంపుకుంటున్నారు. అవును. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, అంతే, అంతకుమించి నేను ఏం చెప్పాలి. కొత్తగా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చూడండి అని చెప్పి చెప్తూ. సో థ్యాంక్ యూ సో మచ్ రవి వచ్చినందుకు. సో లైఫ్లో మళ్ళీ చెప్తున్నా, పార్ట్ 2 నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి, సో మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, నిజంగా చెప్పాలి అంటే సో చాలామంది అప్పట్లో ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టుకొని సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా, సో ఇప్పటిదాకా నేను చెప్పినట్టే సినిమా అని చెప్పి ఒక పిచ్చి అంటారు కదా, దాని ప్యాషన్. సో ఈ ప్యాషన్తో వాళ్ళ కుటుంబాలను అన్నిటికీ దూరంగా ఉండి, సో వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నీ ఇక్కడికి వచ్చి కొంతమంది నేను డైరెక్టర్ అని చెప్పి, నేను ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా వాళ్ళని నమ్మి మోసపోయి కృష్ణానగర్ రోడ్ల పైన చాలా మంది వ్యక్తులను మనం చూస్తున్నాం. నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంటది. ఈ వీడియో మాత్రం డైరెక్టర్లు కానీ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సో వాళ్ళలో కసి ఉంటుంది, నేను ఒక యాక్టర్ని కావాలని చెప్పి, నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావాలని చెప్పి కూడా వాళ్ళలో ఒక కసి ఉంటుంది. సో ఆ కసిని మీరు ఎంకరేజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో నేను చూస్తున్నాను, ఎందుకంటే మేము శ్రీనగర్ సరౌండింగ్స్లో మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి, సో చాలా మందికి ఆ టాలెంట్ వాళ్ళు మనసులో చంపుకొని మరి వాళ్ళు ఆ రోడ్ల పైన పడుకుంటారు. ఎందుకంటే ఉన్న ఊరిని నేను ఏదో యాక్టర్ని అయితే, నేను ఒక సెలబ్రిటీ అయితే, నేను ఒక సైడ్ క్యారెక్టర్లో నేను కనిపిస్తా అని చెప్పి కూడా ఉన్న ఊరి నుంచి అప్పులు చేసి ఉన్న పొలాలు అమ్ముకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే సందర్భాలు మనం చూస్తున్నాం. బట్ మళ్ళీ ఇక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ అదే ఇంటికి అదే ఊరికి వెళ్తే చూసే వాళ్ళు 10 మంది 10 రకాలు అనుకుంటారు అని చెప్పి కూడా వాళ్ళు మనసులో ఆ బాధని చంపుకొని ఆ కుటుంబాన్ని చూడలేక ఇక్కడైతే వాళ్ళు నరకం చూస్తున్నారు అనమాట. సో
ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ కొత్త వాళ్ళని ఎలాగో ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి ఒక్కసారి మీరు అందరూ ఆ కృష్ణానగర్ ఆ శ్రీనగర్ రూట్ల వైపు వస్తే చాలా మంది వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళకి ఒక్కసారి లైఫ్ ఇవ్వండి. వాళ్ళు తిన్న తిండినైతే వాళ్ళు మర్చిపోరు. సో మిమ్మల్ని వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో గుర్తు పెడతారని చెప్పి, ఎందుకంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.